నేట్రమూరు వాడు. మరీ పట్టలేకపోతే అలా సైలెంట్గా ఉండి కళ్ళమ్మ నీళ్ళు ఎలా వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఇన్సెనిటీ కానీ హిస్టరికల్ మూడ్స్ కానీ ఉన్నప్పుడు రేరుగా పక్కపక్క ఇన్వాలంటరీగా నవ్వేయటం కానీ వెక్కి వెక్కి ఏడవటం కానీ ఉంటుంది. అది మెంటల్ కేసెస్లో మాత్రమే. మామూలుగా మెంటల్ సింటమ్స్ ఉన్నటువంటి నేట్రమూరు పేషెంట్ బయటికి ఏడ్ చేయడం అనేటువంటిది ఉండదు. దీంట్లో ఆ పేషెంట్ వంక చూస్తే మీకు తెలుసుకుంటారు. ఒంటరిగా కూర్చున్నప్పుడు లేకపోతే 10 మందిలో కూర్చున్నా వాడు ఒంటరిగానే ఉంటాడు. అంటే మామూలుగా కాన్వర్జేషన్స్లో కానీ వాటిలో కానీ ఎక్కువ మిక్స్ అవ్వడం. వాడి ప్రపంచంలో వాడు ఉంటూ ఉంటాడు, మాలోకం అన్నట్లు. హీ లివ్స్ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్ దో హీ ఈజ్ ఇన్ కంపెనీ. ఆబ్జెక్టివ్లీ హీ ఈజ్ ఇన్ కంపెనీ, బట్ సబ్జెక్టివ్లీ హీ ఈజ్ అలోన్. వాడు 10 మందిలో భౌతికంగా ఉంటాడు కానీ మానసికంగా ఒంటరిగా ఉంటాడు. అందుచేత వోకల్ గా కాకుండా మెంటల్ గా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. కొన్ని డ్రగ్ల వాళ్ళు వోకల్ గా తనలో తను మాట్లాడుకుంటారు. వీడు మెంటల్ గా తనలో తను మాట్లాడుకుంటూ మీరు వాడు వంక చూస్తే ఉండుండి అనుకుంటూ ఉంటాడు. అంటే ఎస్ అని, అఫ్ కోర్స్ అని, ఈజ్ ఇట్ సో అని ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ వాడి ఫేస్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. లేదా వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్ అని, హౌ డూ యూ అకౌంట్ ఫర్ ఇట్ అని ఇలాంటి సెంటెన్స్లు అంటున్నప్పుడు మనుషుల యొక్క ముఖ కవళికలు ఎలా ఉంటాయో అంటే ప్రశ్నార్థకములు, ఆశ్చర్యార్థకములు మొదలైనటువంటివన్నీ వాడి మొహంలో తమాషగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఉండుండి అంటూ ఉంటాడు. ఏమిటో సరే కానీ అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి ముద్రలు అంటాం చూడండి, ఇవన్నీ వాడి మొహంలో కనిపిస్తాయి. ఇది ముద్ర నజానాథ అయినట్టుగా విడుకుంటాయి. అలాగే ఉండుండి అంటూ ఉంటాడు. ఆఫెన్ సైయింగ్ విత్ ఎమోషన్, ఆఫెన్ సైయింగ్ విత్ ఎమోషన్, ఫ్రీక్వెంట్లీ ఆఫ్ డిస్పైర్, అంటే ఆవేశముతో నిట్టూర్చుట, ఆవేశముతో నిట్టూర్చుట, తరచుగా నిరాశ అయ్యుండు. పెరియలు కలుగుతూ ఉండేది ఇంకా కొంచెం తర్వాత పెరుగుతూ వస్తాయి. నెక్స్ట్ మెంటల్ సింటమ్, దే లైక్ టు బి కన్సోల్డ్ అండ్ ఎంకరేజ్డ్. దే లైక్ టు బి కన్సోల్డ్ అండ్ ఎంకరేజ్డ్. ఇతరులు తమ్ము ప్రోత్సహించవలనని, ధైర్యము చెప్పవలనని, ఓదార్పు చేయవలనని ఉంటాయి. అంటే ఏదో బాధల్లో ఉన్నట్లు మరి నీకేం పర్వాలేదని ఒక ఎస్ట్రాలజర్ కానీ, ఒక సూట్ సేయర్ కానీ, లేదా ఒక పెద్దవారు ఎవరైనా వచ్చి నైనా ఇక్కడి నుంచి నీకు బాగుంటుంది అని అంటే మనకి కొంత అక్కడి నుంచి ఒక 5-6 రోజులు ఆ గ్యాస్తో సిలిండరు నిండి నడుస్తుంది. చేయాలి అని ఉంటుంది. పోనీ కదా అని ఎవరన్నా ఇది కనిపెట్టి సైకలాజికల్ గా చేస్తే వెంటనే ఏమవుతుంది తెలిసిన, దే వీప్ వెన్ కన్సోల్డ్. ఓదార్చినతో ఏడుపు వచ్చును. అంతవరకైతే పర్వాలేదు. దీనికి ఆల్టర్నేటివ్ 5-6 క్వశ్చన్స్ ఉంటాయి. లేకపోతే కన్సోల్ చేస్తే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమిటంటే కొంతమందికి దే గెట్ ఇరిటేటెడ్ అండ్ ఎంకరేజ్డ్ అపాన్ దోస్ హూ కన్సోల్. ఎవరు తాము ఓదార్పు చేసిరో మంచి మాటలాడిరో వారి మీద పిచ్చి కోపం వచ్చి తిట్టుట అరుచుట చేయిస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ఆల్టర్నేటివ్ వస్తుంది మెంటల్ గా. కోపం వస్తుంది. ఎవరు ఓదార్స్తే వాళ్ళ మీద పిచ్చి కోపం వస్తుంది అన్నమాట. ఎవరు ఓదార్స్తుందరో వారిపై పిచ్చి కోపం వచ్చి అరచుతూ తిట్టుతుండదు. అంటే ఇవన్నీ కూడా నిన్న మనం చెప్పుకున్న ఒక్క సెంటెన్స్ కింద కరాలజీ కింద వస్తాయి. ఎమోషన్స్ డిస్టర్బ్. ఆ సెంటెన్స్ లైకోపోడియంలో ఒకలాగా అప్లై అవుతుంది, నేట్రమూర్లో ఒకలాగా అప్లై అవుతుంది. ఇద్దరికి కూడా ఫుల్లీ ఎమోషన్స్ డిస్టర్బ్. లైకోపోడియం వాళ్ళు
నేత్రమూరు వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక మెంటల్ సిమ్టమ్, ఎవ్రీ సెకండ్ దే లూజ్ ది ట్రెండ్ ఆఫ్ థాట్. క్షణక్షణము మనస్సునకు మరపు కలుగుతుండను. అంటే అడ్వాన్స్డ్ నేట్రమూర్ క్రానిక్ పేషెంట్ కి పాపం మాన్యువల్ గా ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే కంటిన్యూటీ అందులో ఉంటుంది, కానీ మైండ్ లో స్ప్లిట్ సెకండ్ ఏదో ఒక ఐడియా వచ్చి చేద్దామని ఈ పని అక్కడ పెట్టే లోపల ఏం చేద్దాం అనుకున్నాడు మర్చిపోతాడు. ఆ గదిలో ఉన్నటువంటి మీతో ఏదో చెప్పాలి, నిన్న ఎవరో చెప్పన్నాడు ఫ్రెండ్, ఇప్పుడు సడన్ గా గుర్తొస్తుంది. ఈ పని వైండప్ చేసి ఇక్కడ పెట్టి మీ దగ్గరికి వచ్చే లోపల మీ దగ్గరికి రావాలని అది చెప్పాలనే సంగతి మర్చిపోయి మళ్లీ రొటీన్ లో ఇంకో వర్క్ లో పడిపోతాడు. చూసారా? అంటే ఒక క్షణంలో వచ్చి క్షణంలో మెరుపల్లే మాయమవుతాయి అభిప్రాయాలు, ప్రోగ్రామ్స్ అన్ని కూడా. ఈ అర్జెంటు కబురు వాడికి చెప్పు అని టెలిఫోన్లో చెప్పుంటాడు ఫ్రెండ్. అది మర్చిపోయిన తర్వాత మధ్యాహ్నం మర్నాడు సాయంత్రం వీడు ఇంటూ ఉండగా ఏదో పని చేస్తూ ఉండగా గుర్తొస్తుంది. గుర్తొచ్చి వాడికి చెబుదామని అనుకుని ఈ పని చేయించుకుని అక్కడికి వెళ్లే లోపల ఏం చెబుదాం అనుకున్నాడో మర్చిపోవటం కాకుండా అసలు చెప్పాలి అనేటువంటి సంగతి చెబుదాం అనుకున్నది కూడా వెళ్ళిపోతుంది. ఇట్లా వస్తుంది. లేదా ఏదో చెప్దాం అనుకున్నాం, ఏమిటో చెప్దాం అనుకున్నాం, ఏమిటో చెబుదాం అనుకున్నాం, అక్కడ అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ హాట్ కరెంట్ బ్రేక్ అయిపోతున్నాను. అలాగే మాట్లాడుతూ ఉండి మధ్యన మాట్లాడుతూ అన్నట్టు ఏమిటి మనం మాట్లాడుతుంది, ఏమిటి నేను చెప్పింది అని అంటారు. కాన్వర్సేషన్స్ కూడా అలాగే లెక్చర్స్ లో ఏమిటి నేను ఇప్పుడు మన టాపిక్ ఏమిటి మనం మాట్లాడుకుంటుంది అని అడగవలసి వస్తుంది ఆడియన్స్. క్లాసులో స్టూడెంట్స్ ని ఎక్కడున్నాం మనం అన్నట్టు ఇంతకు ముందు నేను ఏమిటి చెబుతున్నాను అని అడగాలి. ఇట్లాంటి స్థితి గ్రాడ్యువల్ గా నేట్రమూర్ అడ్వాన్స్ అవుతున్న కొద్ది మైండ్ లో. అంటే ఇట్ ఇస్ అన్ ఆఫుల్ కండిషన్ అది మైండ్. రాను క్రమంగా ఎక్కువ అవుతుంది ఆ కండిషన్. దీని కిందికి కూడా వస్తారు, ఉన్నారు వరుసన కొన్ని డ్రగ్స్ వస్తాయి, వాళ్ళు కూడా దీని కిందికి కూడా వస్తారు. ఆఫుల్లీ ఫర్గెట్ఫుల్, నేట్రమూరు, ఇగ్నేషియా, ఎనకార్డియం, ఎల్యూమినా, కెలేడియం, ఈ డ్రగ్స్ అన్నిటికీ ఇంత స్పీడ్ గాను థాట్ రావటం, థాట్ మర్చిపోవటం అనేటువంటి కామన్ సిమ్టమ్ ఉన్నది ఇన్ని డ్రగ్స్ కి కూడా. చూసుకోండి, ఎల్యూమినా, ఇగ్నేషియా, ఎనకార్డియం, కెలేడియం. ఇగ్నేషియాలో ఒక విషయం మాట్లాడుతూ వాళ్ళు తెలియకుండా స్పీడ్ గా ఇంకో విషయంలోకి వెళ్ళిపోతారు. ఇగ్నేషియాలో అంటే సగం కట్ అయిపోయి టాపిక్ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు, ఇంకో టాపిక్ లో. మన వెనకటి రోజుల్లో ఈ సింగిల్ ప్రొజెక్టర్ సినిమా హాల్స్ ఉండేవి. అందులో పాపం ఆపరేటర్లు ట్రైనింగ్ లేకుండా వాడే ప్రొపరేటరు, వాడే ఆపరేటర్ గా కొందరు ఉండేవాడు, హోమ్లీగా ఉండేది. వాడికి ఆ రీల్స్, సీరియల్స్ వాడు తెలిసేవిగో. ఓ బొత్తి పెట్టుకుని ఓదాని తర్వాత ఒకటి వేసేస్తుండేవాడు. వేస్తే ఆ పై రీల్లో హత్య చేయబడ్డటువంటి వాడు తర్వాత రీల్లో వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉండేవాడు. రామశర్మ గారు ఉన్నారా? ఏమిటి, ఏ విధమైనటువంటి టెంపరీగా పర్మనెంటా? టెంపరీ. ఎలక్ట్రిసిటీ బోర్డు వారు ఉంటే మనకి ధైర్యం కొంచెం. బ్యాటరీ తగిలిస్తే మనం పని నడుపుకుంటాం, లేకపోతే చివరి వాళ్ళకి వినిపించాలి. సరే, అదే బ్యాటరీ నాన్నగారు క్యాంపుకి వెళ్ళినట్టు అక్కడ ఆఫీసులో తెలుసా, ఎలక్ట్రిసిటీ ఆఫీసులో తెలిస్తే కరెంట్ ఆలస్యం అవుతుంది. బ్యాటరీ ఉందా?
ఏరా బయట ఉందా? అంటే ఆ సందర్భంగా థాట్స్ కట్ అయిపోయి ఇంకో థాట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇగ్నిషియా వాళ్ళు చూస్తే మాట్లాడుతూ ఉండగానే ఈ ఒక థాట్లోంచి ఇంకో థాట్లో వెళ్ళిపోతారు. ఏదో గృహకృత్యాల విషయాలు మాట్లాడుతూ ఉంటారు, ఇంతలోకే జాబ్ విషయాల్లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి న్యూస్ పేపర్లో మాట్లాడుతున్నారు. డిమార్కేషన్ కూడా మీకు సూచించారు వాళ్ళు. అలా ఒకదాంట్లోకి లీప్ అయి వెళ్ళిపోతారు ఇగ్నిషియా వాళ్ళు. ఒక్కొక్క ధోరణి ఒక్కొక్క 2-5 నిమిషాలు 5 నిమిషాలు ఉంటూ ఉంటుంది. టాపిక్ క్విక్ చేంజింగ్ రీల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్లి మళ్ళీ ఒక అరగంట 30 గంట అయిన తర్వాత ఇందాక మాట్లాడిన టాపిక్ లోకి మళ్ళీ వస్తుంటారు. సైక్లిక్ రిపిటేషన్ ఆఫ్ టాపిక్స్ ఉంటుంది ఇగ్నిషియాలో. ఎల్యూమినాలో కెలాడియంలోనూ ఉన్నటువంటిది వేరు. అది కేవలం మనం ఎరుగున్నటువంటి మరుపు అని పిలిచేటువంటి విషయం కాదు. అది ఇంకొక ఫినామినన్. పూర్తిగా మన వరల్డ్కి వాళ్ళ వరల్డ్కి ఒక రకమైనటువంటి మధ్యన వాటర్ టైట్ ఎయిర్ టైట్ ఫిల్మ్ ఉంటుంది. పోలీసిన్ డిమార్కేషన్ ఉంటుంది. అంటే చూస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడాను ఒక పక్కన రన్ అవుతూ ఉంటుంది. మధ్యన అవుట్ ఆఫ్ ఫోకస్ కనుక అయితే తెర మీద సినిమా పడకుండా అవతల వెనక ప్రొజెక్టర్ లో బండి నడిచిపోతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే కన్ను కనిపిస్తూ ఉంటుంది, వస్తువులు ఆకారాలు కనిపిస్తాయి, చెవి వినిపిస్తూ ఉంటుంది, అన్ని జరుగుతూ ఉంటాయి. మనస్సుకి ఇందులో ఏది కూడా జరగదు. కొంచెం ఊహించడం సమస్యగా ఉంటుంది. ఎల్యూమినా వాళ్ళకి కెలాడియం వాళ్ళకి అంటే మీరు అక్కడ కూర్చుంటాం అనేది తెలుస్తూ ఉంటుంది, కానీ మీరు అక్కడ కూర్చుంటాం అనేది తెలియదు. అంటే డీప్ గా నేను ఇంకేదో మైండ్ లో వర్రీలో ఉన్నాను అనుకోండి, మీరు అక్కడ కూర్చున్నట్టు కనిపిస్తుంది కానీ మీరు అక్కడ కూర్చున్నట్టు తెలియదు. అలాంటి మూడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా పాఠంలో ఇమిడి ఉన్నప్పుడు గంట సేపు మీరు దీని వంక చూస్తున్నా ఈ రంగులు మీకు కనిపించవు. అంటే ఇంద్రియాలకి మనస్సుకి ఎక్స్పోజ్ అయి ఉంటుంది, కానీ ఎన్విరాన్మెంట్ పర్సన్కి ఎక్స్పోజ్ అయి ఉండదు. ఆ మధ్యన గ్యాప్ వస్తుంది. అది ఎల్యూమినా ఒకటి, కెలాడియం ఒకటి. కనుక రిజల్ట్ ఎట్లా ఉంటుంది? ఎవ్రీథింగ్ సీమ్స్ అన్రియల్. అది రిజల్ట్. ప్రపంచంలో జరుగుతున్నదంతా కూడా ఇది సత్యము కాదు. అంటే జగన్మిథ్యావాదం స్పష్టంగా ప్రత్యక్షంగా తెలుస్తున్నాడు. ఇదంతా జరుగుతుంది కానీ జరుగుతున్నట్లు లేదు. రిజల్ట్ ఏంటి? ఇక్కడ మిమ్మల్ని చూసి గోడవతలకు వెళ్ళాక ఇక్కడిని మిమ్మల్ని చూశాడో లేదో అనేటువంటిది వాడికి నిజంగా త్రికరణ శుద్ధిగా తెలియదు. అందులో ఏమి కపటం మోసం ఉండదు. ఇక్కడ మీతో మాట్లాడే అవతలకి వెళతాడు. మీతో ఇక్కడ చూడటం మాట్లాడటం అనేటువంటిది కేవలం ఒక థాట్ లాగా ఉంటుంది కానీ ఒక ఇన్సిడెంట్ లాగా ఉండదు. అంచేత మాట్లాడా లేదా అన్నది వాడికి తేలదు. అంటే కంటిన్యూటీ ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవ్వవు, అవన్నీ ఉంటాయి కానీ త్రూ టైం ఎగ్జిస్ట్ అవ్వవు పిక్చర్స్. మాట్లాడినా అంటే అది మాట్లాడామనేటువంటి ఐడియా ఎంటర్టైన్ చేశానా మాట్లాడానా అనేటువంటిది వాడికి తేలదు. అంటే మీతో మాట్లాడి వెళ్ళాక మీతో మాట్లాడటం అనేది జరిగిందా జరగలేదా అన్నది వాడికి జెన్యూన్ డౌట్. చెప్పాను మొన్న కాలేజీలో బాక్స్ ఖజానా పెట్టా, క్యాష్ బాక్స్ అన్ని జీతం అంతా వసూలు చేసుకున్నాక అందులో పెట్టి తాళం వేసేసి మళ్ళీ కాలేజీ ఆఫీస్ తాళం వేసి వచ్చేవాడు. మా కాలేజీ ఆఫీసులో హెడ్ క్లర్క్ హిందూ కాలేజీలో మేము చదువుకుంటున్నప్పుడు ఒక ఫర్లాంగ్ దూరం వచ్చాక ఆ లోపల ఉన్నటువంటి ఆల్మైరాను ఈ రసీదు పుస్తకాలు ఇవన్నీ పెట్టినటువంటి ఆల్విన్ షెల్ఫ్
తర్వాత ఆఫీసు మెయిన్ డోరు ఇవన్నీ లాక్ చేయటం అనేటువంటిది చేశానా లేదా అనేది వాడికి తెలియదు. మళ్ళీ ఇంత ఫర్లాంగు వెనక్కి వచ్చేవాడు. వచ్చి ఇవన్నీ ఈ తలుపు తీసి లోపలిది కూడా మళ్ళీ వెరిఫై చేసుకుని మళ్ళీ తలుపు వేసుకుని వెళ్ళేవాడు. ఇట్స్ సో హ్యాపెన్. ఒక మాట అంటే అనుకోవచ్చు, ఏదో అబ్జార్బ్డ్ ఇన్ సమ్ థాట్స్ అని. ఆఫెన్ హీఈస్ లైక్ దట్ అండ్ జనరలీ హీఈస్ లైక్ దట్. ఎల్యూమినా ఒకటి, కెలాడియం ఒకటి. తేడా రెండింటికి, కెలాడియం ఫెలో ఆల్వేస్ ఇండల్జెస్ ఇన్ సెక్స్ థాట్స్. అది వాడు సెక్సాలజీ స్పెషలిస్ట్. కెలాడియం వాడు ఆల్వేస్ ఇండల్జెస్ ఇన్ సెక్స్ థాట్స్. ఒంటరిగా కూర్చుంటే హీ వాంట్స్ టు బీ లెఫ్ట్ అలోన్, గదిలో కూర్చొని, బికాస్ హీ వాంట్స్ టు ఎంటర్టైన్ సెక్స్ థాట్స్. అంటే కొన్ని పిక్చర్స్ ఊహించుకుంటూ ఉంటాం మైండ్లో, ఆ పిక్చర్స్ లివ్ చేస్తూ ఉంటాం అనేటువంటిది ఆ రకమైనటువంటి స్వర వాడికి ఎక్కిస్తుంది. చాలా చిత్రమైనటువంటి. తర్వాత ఈ న్యూడిస్ట్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నటువంటి మ్యాగజైన్స్ కానీ పుస్తకాలు కానీ వాడు రూమ్ లో పెట్టుకుని వాడు ఫర్ అవర్స్ టుగెదర్ హీ ట్రైస్ టు ఎంటర్టైన్ దెమ్ అండ్ డిరైవ్ సమ్ ఎంజాయ్మెంట్ అవుట్ ఆఫ్ దెమ్ సీయింగ్ దెమ్. ఇది కెలాడియంలో. అంటే ఒక రకమైనటువంటి అబ్నార్మల్ సెక్స్ ఇన్స్టింక్ట్స్, మాన్స్ట్రాసిటీస్ ఆఫ్ సెక్స్, ఇవన్నీ కూడా కెలాడియంలో ఉంటాయి. కానీ హోమోసెక్సువల్ ఇన్స్టింక్ట్స్ మాత్రం ఉండవు. సెక్స్ థాట్సే, సెక్స్ ఇంటెలిజెన్సే ఉంటుంది, కానీ చాలా గ్యాస్లీగాను బీస్ట్లీగాను ఉంటుంది. ఏదైనా సెక్స్ స్టోరీస్ చదువుతూ ఉంటే మైండ్లో ఆ పిక్చర్స్ సస్పెండ్ అయి ఉండాలని వాడికి ఉంటుంది, దానికోసం అని చెప్పి చదువుతూ ఉంటాం. అలాగే ఈ సినిమా పోస్టర్స్ కానీ ఏదన్నా సెక్సీగా ఉన్నటువంటి ఏదన్నా పిక్చర్స్ ఉన్నట్లయితే he stands there for half an hour or 45 minutes looking at it. కెలాడియం. ఇది కూడా కలుపుకొని ఇందాక మనం చెప్పినటువంటి ఆ మెమరీ లేకపోవటం, ఎవ్రీథింగ్ అపియర్స్ అన్రియల్, ఈ రెండు కలుపుకుంటే కెలాడియం అనే డ్రగ్ వస్తుంది. సరిగ్గా కెలాడియం లాంటిదే బ్యూఫో అనేటువంటి డ్రగ్ కూడా. కాకపోతే మర్చిపోదగినంత పెద్ద థాట్స్ వాడి మైండ్లో అసలు ఉండవు. నేట్రమూర్కి కెలాడియంకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, బ్యూఫో అన్డెవలప్డ్ బ్రెయిన్. వాడికి ఏమన్నా ఉంటే కొంచెం చిన్న 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 స్టంటెడ్ థాట్స్ బక్డప్ బై ఇమోషన్. అంటే మీరు మీ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళారంటే మీ మీద కోపం రావటం, చైల్డిష్ టైప్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది అన్నమాట. మీరు ఇంటి దగ్గర విందు భోజనం చేశారట అంటే టక్కన నన్ను పిలవలేదని పెట్టడం, ఇట్లాంటి పిచ్చి ఐడియాలన్నీ ఉంటాయి. మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కోపం రావడం, ఇలాంటివన్నీ. అంటే చైల్డిష్ అన్డెవలప్డ్ బ్రెయిన్ ఉంటుంది. కొంచెం అంతలో కోపం రావటం, అంతలో సందేహం రావటం, మనుషుల్ని శంకించడం, అంతలో ఈర్ష్య, అంతలో అసూయ, చిన్న 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 చిన్నవి తిరుగుతూ ఉంటాయి వాడికి. అంతకంటే ఇంటలెక్చువల్ గా గ్రోత్ ఉండదు వాడికి. ఇట్ ఈస్ ఎ చైల్డ్ బ్రెయిన్ అండ్ ఇట్ కెనాట్ బి అలౌడ్ టు గ్రో అన్లెస్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ట్రీటెడ్ విత్ బ్యూఫో. నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, సిఫిలిటిక్ మయోటమా, దాంట్లో ఫ్యామిలీస్ లో ఉంటారు ఈ బ్యూఫోకి సంబంధించిన వాడు. అండ్ దే ఆర్ enormously sexy in their thoughts. Euphor. తేడా ఏమిటంటే కెలాడియంకి వీడికి, కెలాడియం వాడు కేవలం సెక్సీ థాట్సే, మామూలు నార్మల్ సెక్స్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ థాట్స్. హోమోసెక్సువలిజము, మాస్టర్బేషన్ థాట్స్, ఇట్లాంటివి మాన్స్ట్రాసిటీస్ ఆఫ్ సెక్స్ ఇన్స్టింక్ట్స్, బీస్ట్లీ థాట్స్ ఉంటాయి. And he wants to be left alone to indulge in his own world. ఈ తమాషా అయిన డ్రగ్స్, ఈ డ్రగ్స్ యొక్క యూసేజ్ తెలియకపోతే మిజరీలోంచి లైఫ్ని యువతలకి కొందరికి లాగటానికి చేతకాదు, వీలుండదు. కనుక కెలాడియం అలాంటిది. ఎల్యూమినాలో అలాంటి సెక్సీ థాట్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. అంతా బాగానే ఉంటుంది, కానీ ఎవ్రీథింగ్ అపియర్స్ అన్రియల్. ఎల్యూమినా
దాంతో కీనోట్ గా తీసుకుని మిగిలిన డ్రగ్ అంతా అర్థం చేసుకోవాలి. ఎనకార్డియం 2 persons exist in the same body, in the same mind also. అదే మైండ్ లో ఇద్దరు ఉంటారు. ఒకడు అవునంటూ ఉంటాడు, ఒకడు కాదంటూ ఉంటాడు. అదే టైంలో ఓడి ఊరికి వెడదామంటూ ఉంటాడు, ఒకడు వద్దంటూ ఉంటాడు. సినిమాలో ఓడిలోంచి ఇంకోటి వచ్చి మాట్లాడుకున్నట్టుగా చూపించేవాడు మా చిన్నప్పుడు. ఘర్షణ అట్లా. అలాగే వీడికి ప్రపంచాన్ని చూస్తూ ఉంటే, ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటే చూస్తున్న మనిషి ఒకడు, లోపల తన వరల్డ్లో తను లివ్ చేస్తున్న మనిషి ఒకడు, ఇద్దరు వేరే ఉంటారు. ఈ ఇద్దరిలో వీడికి సామాన్యంగా ఒకడు క్రమంగా ప్రామినెంట్ అవ్వటం మొదలెడతారు. అయి ప్రపంచంలో ఔటర్ వరల్డ్ నుంచి తీసుకున్నటువంటి ఇంప్రెషన్స్, ఆబ్జెక్టివ్ ఇంప్రెషన్స్ అన్ని కూడాను దే బికమ్ ఫాల్స్ టు హిమ్. దే అపియర్ కాదు, దే బికమ్ ఫాల్స్ టు హిమ్. ఆబ్జెక్టివ్ వరల్డ్ అంతా వాడికి ఒక తెర వేసినట్లు తెర వెనక ఉంటుంది. వాడి మైండ్ స్ప్లిట్ అవుతుంది. అందుకని ఈ ఎనకార్డియం కావాల్సిన వాళ్లలో ఇన్సెనిటీ డిగ్రీకి వచ్చిన వాళ్ళని మీరు చూస్తే, ఇలా మనిషిని చూస్తూనే ఉంటే ఇతడు మన ఫాదర్, మన బ్రదర్, లేకపోతే నా చైల్డ్ అని తెలుస్తూ ఉంటుంది, కానీ తెలియదు. చూస్తూ ఉంటే ఇప్పుడు బ్రదర్ అనుకో, బ్రదర్ కనిపించి బ్రదర్ అనేటువంటి పేరు మనకి మర్చిపోయేటట్లుగా ఎవడన్నా చేయగలిగాడు అనుకోండి ఒక మాంత్రికుడు. అలాగే ఈయన పేరు వెంకటరామయ్య, ఆయన ఎరుగుండేట్టుగా గుర్తుంచి వెంకటరామయ్య అనే పేరు మన మనస్సు నుంచి తుడిచేయగలిగాడు అనుకోండి ఎవడన్నా మాంత్రికుడు. అప్పుడు ఎలా ఉంటుంది మైండ్? అలా ఉంటుంది వెనకార్డియం. చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ఊహించాలి. అది బిగినింగ్ లో వస్తుంది. అర్లీ స్టేజెస్ లో ఎనకార్డియం వేయవలసినటువంటి అర్లీ స్టేజెస్ లో వాళ్ళకి వెరీ వెల్ నోన్ పర్సన్స్ యొక్క నేమ్స్ మైండ్కి రావు. మీకోసం వీడు వచ్చేళ్ళాడు, ఎవరంటే వీడురా అంటాడు. తర్వాత ఫ్రెండ్స్ వస్తే దిస్ ఈజ్ మిస్టర్ అని టక్కన అడ్డంపడు, సో అండ్ సో ఇంట్రడ్యూస్ చేయడానికి. అంటే అక్కడ వ్యాక్యూమ్ వచ్చేస్తుంది, ఇంకేం లేదు. రోజు కలిసి తిరుగుతున్న వాళ్ళే కొలీగ్సే. పేరు దాకా వచ్చేటప్పటికి వారెవరో కొత్త వారు వస్తే వారిని ఇంట్రడ్యూస్ చేస్తారు, వారి పేరు గుర్తుంటుంది, ఇంతకు ముందే వింటాడు కనుక. వీరిని వారికి దిస్ ఈజ్ మిస్టర్స్ అని అక్కడ టక్కన ఆగిపోతుంది. అది అర్లీ, బాగా అర్లీ స్టేజెస్ లో ఎనకార్డియంలో. అంటే టేకెన్ యాజ్ సేన్, అంటే ఒక డిగ్రీ దాటితే కానీ ఇన్సేన్ అనేటువంటిది కాదు కదా. అలాగే సంచిలో కూరగాయలు వేసుకుని వస్తూ ఉంటాడు, ఎనకార్డియం అర్లీ స్టేజ్లో ఉన్నవాడు. ఏ సార్ ఏడు పట్టుకొస్తున్నారు, ఏం కూరలు కొన్నారు నడిచే, బీరకాయలని గుర్తురాదు, వెళ్ళి అని తీసి చూపిస్తాడు. అంటే మీరు ఆ డెవలప్మెంట్ ఎలా వస్తుందో ఆ డిఫెక్ట్ మీరు దాన్ని గమనించుకోండి. త్రూ డిగ్రీస్ వస్తుంది. అంటే సంచిలో ఉన్న వస్తువుల పేరు వాడు మీకు చెప్పలేడు, మీరు కనుక వాడిని వెంటనే క్వశ్చన్ చేస్తే. మొదటి రోజుల్లో కొంచెం ఫ్యూ సెకండ్స్ తర్వాత చెబుతాడు, తర్వాత రోజుల్లో మరీ కష్టమైపోతుంది, వస్తువు తీసి చూపిస్తాడు. వెల్ నోన్ ఫ్రెండ్స్ ఫేసెస్ కనిపిస్తాయి, నేమ్స్ తెలియదు. బాగా ఎరుగున్నవాడు వాడు ఒక్కొక్కప్పుడు అఫెండ్ అవ్వటం కూడా ఉంటుంది అవతలవాడు. మరి తెలియదు కదా ఎనకార్డియం సంగతి. అలాగే ఇంకొంచెం డిగ్రీ ఇన్సేనిటీలోకి వెళ్ళిపోయాక పాపం బాలింతలో మొదలైన వాళ్ళకి వచ్చే ఇన్సేనిటీ అని చెప్పాను చూడండి, టెంపరల్ ఇన్సేనిటీ కానీ, లేకపోతే ఆఫుల్ షాక్ మైండ్కి వచ్చి బిజినెస్ లో దాంట్లో దెబ్బతిని వచ్చినటువంటి ఇన్సేనిటీలో కానీ ఒక రకమైన డల్నెస్ వస్తుంది. అలా భార్య పిల్లలు అలా కనిపిస్తుంటే చూస్తూ ఉంటాడు, ఏం తెలియదు అనమాట. వాళ్ళు నేను ఎవరిని అని భార్య వలవల ఏడుస్తుంది, అలా చూస్తూ ఇలా అంటాడు. అంటే ఆ పర్సెప్షన్ లో పోతుంది. ఎంతో ప్రేమగా చూసేవాడు మనవాళ్ళు పిల్లల్ని, వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో మీ మనవాడు అని అంటే చూస్తాం, కటాఫ్ అయిపోయింది. కనుక ఎనకార్డియం ఇన్సేనిటీ చాలా సమస్యగా హారిబుల్గా ఉంటుంది.
ఇది అనకార్డియం, ఇది కెలాడియం. ఇట్లా మనం చూసుకోవాలి. నేట్రమూర్ ఇన్సెనిటీ అలాగా డ్వెల్లింగ్ అపాన్ హిజ్ ఓన్ థాట్స్. అంటే ఇక్కడ కీనోట్ ఏమిటంటే ఆరోగ్యంగా ఉంటే ఎన్విరాన్మెంట్ కి థాట్ కి ఫోకస్ కోజెన్సీ ఉంటుంది. స్తంభం ఉంటే మీరు స్తంభం కనిపిస్తూ ఉంటుంది, పుస్తకంలో మీరు ఏది చదువుతూ ఉంటే అదే కనిపిస్తూ ఉంటుంది. కానీ దానికి దీనికి గ్యాప్ ఎక్కువైన తర్వాత కళ్ళు పుస్తకాన్ని చదువుతూ ఉంటే మనస్సు ఇంకో దాన్ని చదువుతూ ఉంటుంది. దట్ ఈస్ డిసీజ్. అది మనలో కొద్దిగా వ్యాపకమైనంత ప్రతివాడికి ఉంటుంది కనుక డిసీజ్ అని ఒప్పుకోం. అది పూర్తిగా లేకుండా బాగా కలిసిపోయినటువంటి వాడే పూర్తిగా హెల్దీ మ్యాన్ కింద లెక్క. అంటే ఒక పేజీ చదువుతున్నంతసేపు ఆ పేజీలో ఉన్నటువంటి అక్షరాక్షరములందు రచయిత యొక్క సారాంశం తప్ప మరి ఒకటి ఉండదు వాడి. ఇది హెల్దీ మ్యాన్ అంటే. లేకపోతే ఏమవుతుంది, మళ్లీ పైకి వచ్చి 2 సెంటెన్స్ మళ్లీ చదువుకోవాలి ఏమిటి అని. ఎందుకని కన్నులోనూ మనసు యాంత్రికంగా సెంటెన్సెస్ చదువుతాయి, తానేమో దాని నుంచి కటాఫ్ అయిపోయి మైండ్ ఇంకెక్కడో బజార్లోకి వెళ్ళిపోయింది. కనుక హెల్త్ డిస్టర్బ్ అవుతున్న కొద్దీ ఈ మధ్యన ఉన్న గ్యాప్ ఎక్కువ, అవుట్ ఆఫ్ ఫోకస్, ఎన్విరాన్మెంట్ కింద థాట్ కింద. అంటే అప్లికేషన్ వీడి చేతిలో ఉండదు. థాట్ ని ఎన్విరాన్మెంట్ మీద, వాతావరణం మీద, పరిసరముల మీద, తాను అనుకున్న దాని మీద ఊహను నియమనం చేయడానికి, నియమించడానికి వీడికి అధికారం క్రమంగా తగ్గుతుంది. వ్యాధి తెచ్చుతున్న కొద్ది. ఎందుకంటే దాని ఇష్టం వచ్చినట్టు అది పోతూ ఉంటుంది, వీలైనప్పుడు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. ఇది ముఖ్యంగా నేట్రమూర్లో చాలా ఎక్కువ. ఊహ దాని ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ దాని ఇష్టం వచ్చినట్టు రాదు కదా, ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. అందుకని వాడి లోకం వాడిది, ఈ లోకం ఇది ఇట్లా మోస్తరుగా ఉంటుంది. ఏది ఇన్సెనిటీ అన్నాక డేంజరస్తా నాన్ డేంజరస్తా అనే పాయింట్ ఏముండదు. కాకపోతే వైలెన్స్ ఉంటుందా లేదా అన్నటువంటిది చూసుకోవాలి. ముఖ్యంగా నేట్రమూర్లో వైలెన్స్ రేరుగా ఉంటుంది. అనకార్డియంలో వెరీ డేంజరస్ హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. ఇన్సెనిటీస్ అన్నింటిలో హారిబుల్లీ డేంజరస్ ఇన్సెనిటీస్ 2 డ్రగ్స్ ఉన్నాయి. అనకార్డియం ఒకటి, క్యాన్సారిస్ ఒకటి. క్యాన్సారిస్ ఈ 2 డ్రగ్గులు. అనకార్డియంలో అవతల వాడికి ఫిజికల్ గా హారం చేసే ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. ఇన్సెనిటీలో చేతిలో ఏది ఉంటే అది పెట్టి కొట్టేస్తారు, లేదా బ్లేడ్ ఉంటే అది పెట్టి కోసేస్తారు, లేదా ఏదైనా ఇనపడి ఉంటే అది పెట్టి బొరబగలు పెట్టేస్తారు. వికెట్ చేసేదేని చాలా జాగ్రత్తగా ఉంటాయి. బాగా మెంటల్ షాక్ సడన్ గా వచ్చిన తర్వాత ఈ ఇన్సెనిటీస్ డెవలప్ అయినటువంటి వాళ్లలో హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ ఎక్కువ ఉంటాయి అనకార్డియంలో. ఒక నిమిషంలో చాలా ఆఫుల్ గా ఏడుస్తాడు, పిటియబుల్ గా. ఇంకో నిమిషంలో ఆ పక్కన ఎదుంటే అది తీసి స్మాష్ చేసి పారేస్తాడు అవతల, లేదా కరిచేస్తాడు, కండ వీకేస్తాడు. ఏం చేస్తాడో ఏం చేయడం అనేది ఏం లెక్కలో తెలియలేదు. జాగ్రత్తగా ఉండాలి అనకార్డియం ఇన్సెనిటీ. తర్వాత ముఖ్యంగా అనకార్డియం ఇన్సెనిటీలో బట్టలు తీసేసి రోడ్డు మీద నడుస్తాడు. అంటే మదర్ సెంటర్లోనే నిర్లక్ష్యం ఇట్లాంటివి. ఎవడొస్తాడో 2 నడుస్తూ ఉంటాడు, రాళ్లు విసురుతాడు, కర్రలు పెట్టి బాస్తాడు. ఇట్లాంటివి అనకార్డియం ఇన్సెనిటీలో ఉంటాయి. కొంత